ఖమ్మం నగరంలోని నిన్న బీజేపీ నాయకులపై జరిగినటువంటి ఘటన వెనుక రోహింగ్యాలు పవర్ స్లీపర్ సెల్స్ ఉన్నారా? జాతీయ ర్యాలీ చేస్తే వారికి వచ్చిన ఇబ్బంది ఏంటని బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ప్రశ్నించారు. బీజేపీ కార్యాలయంలో జరిగిన ఘర్షణపై సమావేశం ఏర్పాటు చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సిపిని కోరామన్నారు. నిన్న బంద్ ప్రకటించాలని అనుకున్నామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ బంద్ వద్దని వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని, అందుకే బంద్ విరమించుకున్నామని తెలిపారు. బీజేపీ లీగల్ అడ్వైజర్ వెంకట గుప్తాపై మూగుమ్మడిగా దాడికి పాల్పడిన వారిపై కూడా చర్యలు డిమాండ్ చేశారు. మళ్ళీ అడుగు ఒకసారి. ఎక్కడున్నా ఈ విలేకరుల సమావేశంలో పాల్గొంటున్నటువంటి వారు భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోట. నిన్న హిందుత్వవాదులచే కాశ్మీర్లోని పహల్గాంలో మన హిందూ సోదరులు పై జరిగినటువంటి ఉగ్రవాది దాడులకు బలైపోయినటువంటి మన హిందూ సోదరులు, మన యొక్క సోదరీమణుల యొక్కటి నుదుటి సింధూరం తుడిచివేయబడి వాళ్ళని మీరు మోడీ గారికి చెప్పుకో అని టెర్రరిస్టులు అన్న నేపథ్యంలో మన భారతమాత ముద్దుబిడ్డ ప్రధాని నరేంద్ర మోడీ గారు, త్రివిధ దళాల సైన్యాధిపతులు అందరూ కలిసి పాకిస్తాన్లోని పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉన్నటువంటి తీవ్రవాద శిబిరాలపైన ఖచ్చితత్వంగా దాడులు చేసి వాటి యొక్క స్థావరాలను మొత్తం నిర్వీర్యం చేశారు. ఈ దాడులకు ప్రతి దాడులుగా పాకిస్తాన్ కూడా మన పైన డ్రోన్లు, మిసైల్ పంపించింది. కానీ మన రక్షణ రంగం S-400తో మనం వాటిని గాల్లోనే పూర్తిగా నిర్వీర్యం చేసి భారతదేశానికి ఎటువంటి నష్టం లేకుండా చూసుకున్నాం. ఇంకా వాళ్ళు అలాగనే డ్రోన్లు ప్రయోగిస్తున్న క్రమంలో భారత్ వాళ్ళ యొక్క రక్షణ వ్యవస్థ మీద, ఎయిర్ బేసుల మీద క్షిపణులతో దాడి చేసింది. వాళ్ళ రక్షణ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. దీంతో కాళ్ళబేరానికి వచ్చినటువంటి పాకిస్తాను ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ చేయమని మన్ని బతిమిలాడుకున్న నేపథ్యంలో మనం తాత్కాలికంగా ఆపరేషన్ సింధూర్ కాల్పులు విరమించాం. ఈ నేపథ్యంలో ఇంతటి మహా విజయాన్ని సాధించినటువంటి త్రివిధ దళ సైనికులకు, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం కూడా ప్రతి ఒక్క డిస్టిక్ హెడ్ క్వార్టర్లో తిరంగా ర్యాలీలు చేయమన్నారు. అన్ని పార్టీల వాళ్ళని కలుపుకొని అన్ని కులాల వారిని, వ్యాపారస్తుల్ని, మేధావుల్ని, సైనికులని, మహిళల్ని, రైతులని, అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని శాంతియుత ర్యాలీగా మన సైనికులకు ధన్యవాదాలు చెప్పేటువంటి ర్యాలీ ట్యాంక్ బండ్ నుంచి సర్దార్ వల్లభాయ్ స్టేడియం వరకు ర్యాలీ తీస్తున్న క్రమంలో వేలాది మంది జాతీయవాదులు ఈ యాత్రలో పాల్గొని ప్రశాంతంగా జరుగుతున్నటువంటి ర్యాలీలో అందరూ కూడా ఒక భావోద్వేగానికి లోనయ్యి మన దేశం కోసం సైనికులు పోరాడినటువంటి విధానాన్ని పరవశించి జయహో భారత్ నినాదాలతో యాత్ర సాగుతున్న నేపథ్యంలో ఇల్లింద క్రాస్ రోడ్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ ఇల్లింద క్రాస్ రోడ్ వరకు యాత్ర వచ్చిన నేపథ్యంలో జెడ్పీ నుంచి కోర్టు వరకు వెళ్ళేటువంటి వాహనాలను అక్కడ యాత్రకు అడ్డు రాకూడదని ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు ట్రాఫిక్ని ఆపారు అక్కడ వెహికల్స్ని. అక్కడ ఉన్నటువంటి 2 ముస్లింలు యువకులు ఒక బండి మీద వచ్చి
మాకు అర్జెంట్ పని ఉంది, మేము వెళ్ళాలి, మేము యాత్ర మధ్యలో నుంచి వెళ్తామని వాళ్ళతో వాదనకు దిగారు. ఆ కానిస్టేబుల్ వారిచ్చినా వినకుండా కూడా మళ్ళా రూట్గా బిహేవ్ చేస్తున్న నేపథ్యంలో అక్కడున్న జాతీయవాదులు ఈ ర్యాలీ చేసేది వ్యక్తుల కోసం కాదు, ఒక పార్టీల కోసం కాదు, మన కోసం ప్రాణాలు సైతం అర్పించేటువంటి జవాన్ల కోసం ఈ యాత్ర చేస్తున్నాము. మీరు ఒక 2 నిమిషాలు సమన్వయం పాటిస్తే యాత్ర వెళ్ళిపోద్ది, తర్వాత మీరు ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా వీళ్ళ మీద కూడా దురుసుగా ప్రవర్తించే నేపథ్యంలో తోపులాట జరిగింది. అంతటితో వాళ్ళని పోలీసులు తీసుకెళ్లారు. యాత్ర సర్దార్ పటేల్ స్టేడియంలోకి వెళ్ళింది. అక్కడ సామూహిక జనగణనతో యాత్ర ముగించుకొని మేము అందరూ ఎటోళ్ళు అటు వెళ్ళిపోయిన నేపథ్యంలో ఈ ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. సిఐ గారు అనే విషయం తెలుసుకొని వారి మీద కంప్లైంట్ ఇద్దాము, ఇది మనోభావాల్ని దెబ్బతీనే విధంగా ప్రవర్తించొద్దు, మనం శాంతియుతంగా అన్ని మతాలని కులాలని రెస్పెక్ట్ చేస్తూ ఒక జాతీయవాదంతో చేసే ర్యాలీలో ఇలాంటి అసందర్భ కార్యక్రమాలు కానీ అసాంఘిక కార్యక్రమాలు చోటు చేసుకోవడానికి వీలు లేదు, ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, ఇంక ముందు ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వారి మీద కంప్లైంట్ చేద్దామని పోలీస్ స్టేషన్కు పోయే నేపథ్యంలో పావుగంట గ్యాప్లో 100 మంది వారికి సంబంధించిన మద్దతుదారుల పోలీస్ స్టేషన్లోకి వచ్చి అక్కడ రచ్చరచ్చ చేస్తున్నారు. ఒక 2 వ్యక్తుల మధ్య కొట్లాట జరిగితే వాళ్ళకి సంబంధించిన రక్తబంధికులు కానీ లేదా ఎవరైనా పెద్ద మనిషి తరహా వచ్చి పోలీస్ స్టేషన్లో మాట్లాడుతారు. అది 1 గంట 2 గంటల వాళ్ళు పోలీస్ స్టేషన్లో తెసిపోయి కూర్చోబెట్టారు, ఏం చేయలేదు. అంటే ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగిందనుకోవాలా, లేదా ఎదుటివారిని భయపెట్టడానికి వారి యొక్క శక్తి ప్రదర్శన చేస్తున్నారనుకోవాలా, లేదా దీని వెనక ఏమైనా స్లీపర్ సెల్స్ రోహింగ్యులు పాత్ర ఏమైనా ఉందా అనేది మాకు అనుమానంగా ఉంది. మేము వెళ్ళి ఆ వ్యక్తుల మీద కంప్లైంట్ చేయడానికి పోయేటప్పుడు అక్కడున్న ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన కొంతమంది మాతో పాటు రావడం జరిగింది. మేము పోలీస్ స్టేషన్లోకి వెళ్ళే క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ గారు, మీరు బయటే ఉండండి, పోలీస్ స్టేషన్లోకి వద్దు, ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఉన్నారు, గొడవలు అయిద్దంటే చెప్పాము. మేమేమైనా తప్పు చేశామా? మేము తప్పు చేసిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి, మేమెందుకు బయట ఉండాలి, మేమే లోపలికి వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చి వెళ్తాము, మేము ఏడేం గొడవ చేయట్లేదు అనే సందర్భంలో వీరు వచ్చి మేము అందరం అక్కడికి చేరుకునేసరికి అవతల కూడా వాళ్ళు భావయుద్ధంతో వీళ్ళంతా చూస్తాం, రేపటి నుంచి మీకున్నదే అని మా కార్యకర్తల్ని బెదిరియడం జరిగింది. మేము లోపలికి వెళ్ళి ఏసీపీ గారితో సిఐ గారితో మాట్లాడి మేము పోలీసుల వ్యవస్థను గౌరవిస్తాము, ఖమ్మంలో శాంతి భద్రతలు మాకు ముఖ్యం, మేము ఇంతవరకు కూడా ఎలాంటి గొడవలు చేయలేదు, ఇలాంటి సామూహిక దాడులు కూడా మేము ఎప్పుడు ఎక్కడ చేయలేదు, మేము కార్యకర్తలు వచ్చారు, ఇక్కడ ర్యాలీలో ఉన్నారు కాబట్టి మా కార్యకర్తలు వచ్చారండి, వాళ్ళను కూడా మేము బయటికి పంపిస్తామని మాతో వచ్చిన కార్యకర్తలందరినీ కూడా మేము వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో నాతో పాటు వెంకట గుప్తా గారు, మా లీగల్ అడ్వైజరు, వారు కూడా బయటకు వచ్చారు. మేమందరం కూడా వాళ్ళని పంపించేసి నేను పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చాను. వారు క్రాస్ రోడ్లో వాళ్ళ శ్రీమతి గారు ఉందని వారిని పంపించి రావడానికని క్రాస్ రోడ్డుకి వెళ్ళిన క్రమంలో మూకుముడిగా రౌడీల లెక్క దాడి చేశారు వారిపైన, వారికి గాయాలు పాలైనాయి. మీరు ఖమ్మం సిటీని శాంతి భద్రతలకు ఇంత విఘాతం కలిగించుకుంటూ ఒక 2 వ్యక్తుల మధ్య జరిగినటువంటి చిన్న ఘర్షణని ఇంత తీవ్ర స్థాయికి తీసుకొచ్చారు. దీని వెనక రోహింగ్లు ఉన్నారా, లేదా స్లీపర్ సెల్స్ ఏమైనా పనిచేస్తున్నాయా? మనం జాతీయ ర్యాలీ చేస్తే మీకేంటి ఇబ్బంది? ఒక 2 నిమిషాలు మీరు ఆగలేరా? ఏమైనా అంబులెన్స్ ఉందా? ఎవరికైనా ప్రాణాపదలోకి వచ్చారంటే మేమే దారిస్తాం. ఈ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు ఎందుకు చేయాలి? మేమెంత సమన్వయంతో ఉన్నా కానీ ఒకేసారి 200-300 మంది ఆడ గుమ్ముగూడి మా కార్యకర్తలకు వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా, జాతీయవాదులకు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తే ఖమ్మంలో ఉన్న
మెజార్టీ ప్రజల ఏమి కావాలి వాళ్ళని భయభ్రాంతులకు గురి